జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను డిఓ రఘువరన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డిపిఓ మాట్లాడుతూ జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎలక్ట్రల్ మ్యాపింగ్ ప్రక్రియ ప్రభుత్వ ఆదేశానుసారం ప్రారంభమైందని, జిల్లాలోని పలు మండలాల అధికారులకు ఏర్పాట్లన్నిటి విషయంలో ఆదేశాలను జారీ చేయడమైందని, అవసరమైన చోట్ల నూతన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ పరిశీలనలో స్థానిక ఎంపీఓ వాసవి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఎన్ని వార్డ్స్ ఇచ్చిందని రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము అన్ని గ్రామాలలో ఈ ఎలక్ట్రల్ మ్యాపింగ్ జరుగుతుంది. అంటే మనకు మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్ జనవరిలో పూర్తయ్యాయి. ఆ సంబంధించిన ఎలక్ట్రల్ తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డ్ వైజ్గా ఓట్స్ మనం మ్యాపింగ్ చేసుకొని అన్ని ఎలక్ట్రల్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రక్రియ మనం పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫికేషన్. అందులో భాగంగా ఈరోజు కొడిమేల గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. ఇక్కడ మనకు దాదాపు 14 వార్డ్స్ ఉన్నాయి. ఆ 14 వార్డ్ సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, దానికి సంబంధించిన బేసిక్ ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా లేదని వెరిఫై చేయాల్సిన భాగంగా ఈరోజు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక్కడ మనం ఈ ప్రిమిసెస్లో దాదాపు 12 వార్డ్స్ మనం ఇక్కడ పెడుతున్నాం. 12 వార్డ్స్ అంటే మనం 12 పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వెరిఫై చేస్తున్నాం. దాదాపు మనకు 99% పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఇంకా 1-2% గ్యాప్ ఉన్నాయి. అవి కూడా మనం ఈ సంబంధిత అధికారులకు చెప్పి ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి అన్నీ కూడా సిద్ధం చేయాలని ఆదేశిస్తున్నాం.